వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ కావ్య. సో ఫోన్ ట్యాపింగ్ కేస్ మనం చూస్తున్నాం. గత 15 రోజులుగా బీఆర్ఎస్ సంబంధించిన వాళ్ళని సిట్ విచారణకు పిలుస్తుంది, హాజరవుతున్నారు. అయితే సిట్ విచారణ ఎండ్ కార్డ్ పడనుందా కేసీఆర్ విచారణతో? అసలు కేసీఆర్ విచారణకు హాజరవుతారా అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మిగతా వాళ్ళ కాదు కేసీఆర్కి నోటీసులు ఇవ్వడం, లేదంటే కేసీఆర్ సిట్ విచారణకు హాజరవ్వడం అని నిరూపించుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే సిట్ నోటీసులకి ఎర్రవల్లి ఫామ్ హౌస్లో నేను ఎప్పుడు సిద్ధంగా ఉంటాను, విచారణకు అక్కడికి రావాలి అని లేఖలు పేర్కొనడం, అండ్ సిట్ అధికారుడు మళ్ళీ రిప్లై అనుకోవాలి, లేదంటే రేపు విచారణకు హాజరు కావాల్సింది అని ఆర్డర్ పాస్ చేయాలి అనుకున్నారో తెలియదు. సో మొత్తానికి అసలు రేపు సిట్ విచారణ జరుగుతుందా జరగదా? సో అండ్ సిట్ విచారణకి బీఆర్ఎస్ ముందడుగు వేస్తుందా? అండ్ ఇంకోవైపు నిరసన కార్యక్రమాలు కూడా మొదలుపెట్టారు. సో ఇట్లాంటి విషయాలన్నీ కూడా చర్చిద్దాం. ప్రజెంట్ మనతోటి చరణ్ కౌశిక్ ఉన్నారు స్టూడియోలో, మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే. సో సిట్ విచారణ అసలు పసలేని కేసుకి కేవలం రాజకీయ కక్షపూరితంగా మాత్రమే వ్యవహరిస్తుంది కాంగ్రెస్ పార్టీ అనే విమర్శలు వినిపిస్తున్నాయి బీఆర్ఎస్ నుంచి. అంటే బీఆర్ఎస్ పార్టీ ఏదైనా కూడా అట్నే అంటారు వాళ్ళు. ఏంటంటే ఏ అంశం సిట్టు తీసుకుంటావా, కాళేశ్వరం తీసుకుంటావా, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తీసుకుంటావా, కార్ రేసింగ్ వ్యవహారం తీసుకుంటావా, ఏదన్నా తీయండి మీరు. లొటపీస్ కేసులని ఒకసారి, లేకపోతే తోడకలు తీస్తామని చెప్పేసి ఒకసారి, ఇవన్నీ మాట్లాడతారు తప్ప ఇక్కడ చాలా స్పష్టంగా సిట్ చాలా పారదర్శకంగా వ్యవహరిస్తూ ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు అడ్రస్, వారు ఎమ్మెల్యేగా బీఆర్ఎల్పీ నేతగా ఉన్నారు. వారు అసెంబ్లీ వెబ్సైట్లో కావచ్చు, అసెంబ్లీకి ఇచ్చిన అడ్రస్ 2 అడ్రస్ ఉన్నాయి. ఒకటేమో చింతమడక సిద్దిపేట జిల్లా, 2 హైదరాబాద్ నందీనగర్. ఈ 2 అడ్రస్ ఉన్నాయి. కాబట్టి హైదరాబాద్లో ఉన్న అడ్రస్లో మేము విచారిస్తామని చెప్పి చాలా స్పష్టంగా వారు ప్రకటించారు. వారు టైం కావాలంటే టైం కూడా ఇచ్చిన పరిస్థితి. అది పంజగుట్టలో 2024లో నమోదైన కేసు. ఇప్పటికే ఆ కేసుకు సంబంధించి రాధాకిషన్ రావు గారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేటే గారిని విచారించారు. హరీష్ రావు గారినేమో శ్రవణ్ రావు గారు అదేవిధంగా వాంగ్మూలం ఆధారంగా వారిని విచారించారు. ఇప్పటికే ఆ కేసులో ప్రభాకర్ రావు గారు జైలుకు వేయించారు. భుజంగరావు గారు కావచ్చు, ప్రణీత్ రావు గారు కావచ్చు, తర్వాత శ్రవణ్ రావు గారు కావచ్చు, చాలామంది జైలుకు వేయించారు. అదే కాకుండా దాదాపు 6,000 మంది ఫోన్లు ట్యాపింగ్ చేసిరని చెప్పేసి వార్తలు వస్తాయి. ఎందుకంటే పోయిన వాళ్ళకు సిట్ అధికారులు చెప్తారని చెప్పేసి వాళ్ళే బయటకు వచ్చి లీగులు కూడా కాంగ్రెస్ పార్టీ ఇస్తుందని చెప్పేసి తెలంగాణ సమాజాన్ని తప్పుదారి పట్టించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. ఇక్కడ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న వాళ్ళే చెప్తా ఉన్నారు. వి ప్రకాష్ గారు ఇరిగేషన్ కార్పొరేషన్ చైర్మన్, బీఆర్ఎస్ నాయకులు, హరీష్ రావు గారు ఫోన్లు ట్యాపింగ్ అయినాయి, వాళ్ళ బంధువుల ఫోన్లు ట్యాపింగ్ అయినాయి, వాళ్ళ అనుచరుల ఫోన్లు ట్యాపింగ్ అయినాయి. 2018లో మంత్రివర్గంలో స్థానం లభించినప్పుడు హరీష్ రావు గారు చెప్పి వారు మాట్లాడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు ఏమో 3 4 చేసి ఉండొచ్చా, తప్పే ఉందని చెప్పి వారు మాట్లాడుతున్నారు. ఇక్కడ కల్వకుంట్ల కవిత గారు ఎవరైనా అల్లుని ఫోన్ ట్యాపింగ్ చేస్తారని చెప్పేసి ఆమె మాట్లాడుతూ ఉంది. అదే కాకుండా విశ్వేశ్వరరెడ్డి గారు కూడా చాలా స్పష్టంగా నేను ఒకరికి భూమి అమ్ముదామని చెప్పేసి బేరం పెడితే ఆ వ్యక్తి యొక్క ఫోన్ ట్యాపింగ్ చేసి ఆ భూమి కొన కూడా చేసిందని చెప్పేసి వారు మాట్లాడుతూ ఉన్నారు. ఈటల రాజేంద్ర గారు మా కుటుంబ సభ్యుల ఫోన్లు మా ఫోన్లు ట్యాపింగ్ అని వారు, బండి సంజయ్ గారు కూడా ఈ సిట్టు పిలిస్తే వచ్చి హాజరైపోయిన పరిస్థితి మనం చూసినాం. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా పిలిచిరు, సిట్టు విచారణ చేసింది. మా గాంధీ భవన్ సిపిఆర్ హరిప్రసాదరావు గారిని కూడా సిట్టు విచారణ చేసింది. చాలామంది నాయకులు సిట్టు విచారణ చేస్తారు. దానిలో భాగంగా కేసీఆర్ గారిని విచారణ చేస్తుంటే ఏమన్నాడు, ఉద్యమ నాయకుడు అని. ఉద్యమ నాయకుడు తప్పు చేస్తే విచారించరా? ఉద్యమ నాయకుడే వదిలిపెడతారా ఏంది? అయితే ఇక్కడ ఒకటి, తప్పు చేశాడా లేదా అని నిర్ణయించాల్సింది సిట్. ఇంకొకటి, తప్పు చేసిన వ్యక్తిగా కాకుండా ఇక్కడ ఒక సాక్షిగా మాత్రమే సిట్ విచారణకి పిలిచిన పరిస్థితి. అంటే ఇక్కడ డిస్ట్రాయ్ అయిపోయింది మొత్తం డేటా అంతా. 3 నెలలకు సంబంధించిన డేటా ఉంటుంది. ఆ డేటాను ప్రణీత్ రావు గారు ఉప్పల్లో ఉన్నటువంటి మూసిలో వేసిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి సాక్ష్యాలు సేకరించే ప్రయత్నంలో భాగంగా సిట్టు విచారణ చేస్తూ ఉంది. ఎలక్షన్లు ఉన్నప్పుడే 600 మంది ఫోన్లు ట్యాపింగ్ అయినట్టుగా సమాచారం వారి దగ్గర ఉన్నది. అదే కాకుండా చక్రధర గౌడ్ గారు పంజాగుట్ట పిఎస్లో వారు కేసు పెట్టారు, హరీష్ రావు గారు నా ఫోన్ ట్యాపింగ్ చేసినని. హైకోర్టుకు హరీష్ రావు గారు వెళ్ళారు, సుప్రీంకోర్టు, తర్వాత దాని మీద విచారణ జరుగుతూ ఉంది. కాబట్టి రకరకాల కోణాల్లో సిట్టు విచారణ చేసి బీఆర్ఎస్ ప్రభుత్వం ఆయనలో 9 సీట్లు ఏర్పాటు చేశారు. ఒక్క సీటు కూడా వాళ్ళు తెలుసలే. కానీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత సీట్ల సమయం మీరు చెక్ చేసుకోండి. కాళేశ్వరం కమిషన్ విషయంలో కాళేశ్వరం కమిషన్ రిపోర్ట్ ఇచ్చింది. రిపోర్ట్ ఇస్తే కేసీఆర్ గారు హరీష్ రావు గారు కోర్టుకు పోయారు. కానీ డ్యామ్ సేఫ్టీ అథారిటీ ఇచ్చిన రిపోర్ట్ మీద మేము సిబిఐకి ఇచ్చినాం. 24 గంటలు కేసు బుక్ చేస్తున్న కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు కేసు బుక్ చేయలేదు. తర్వాత కార్ రేసింగ్ వ్యవహారంలో మేము కేటీఆర్ గారిని విచారించినాం. 3 నెలలు టైం పట్టింది గవర్నర్ అనుమతి కోరితే విచారణకు. వారు గవర్నర్ గారు అనుమతి ఇచ్చారు.
కానీ డిఓపిటి అనుమతి అరవింద్ కుమార్ గారిని కేటీఆర్ గారు ఇద్దరిని కలిసి విచారించాలి. కానీ డిఓపిటి అనుమతి కేంద్ర ప్రభుత్వం ఇస్తలేదు. దానికి ఎవరు నేతృత్వం వహిస్తారు? ప్రధానమంత్రి గారు నరేంద్ర మోడీ గారు నేతృత్వం వహిస్తారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కాపాడే ప్రయత్నంలో భాగంగా సిబిఐ విచారణకి ఇస్తే ఇంతవరకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. కాళేశ్వరంలో డిఓపిటి అనుమతి ఇస్తే అనుమతి అడిగితే ఇప్పటివరకు డిఓపిటి అనుమతి రాలేదు. బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది? కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటి అని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ మరి ఇప్పుడు ఎవరు బీఆర్ఎస్ పార్టీ బీజేపీ ఒకటా, కాంగ్రెస్ పార్టీ బీజేపీ ఒకటా? తెలంగాణ సమాజానికి అర్థం కాదు. అయితే చరణ్ గారు, ఇక్కడ కాళేశ్వరం అనేది తెలంగాణకు ఒక పనికిరాని ప్రాజెక్ట్ అంటున్నారా మీరు? ఇప్పుడు వాస్తవంగా డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంబంధించి నిన్ననే కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. రైతులకి ఉపయోగపడిందా లేదా? లేదు మేడం, పల్లె కదా. ఇప్పుడు చాలా స్పష్టంగా నిన్న కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది పార్లమెంట్లో. అత్యంత ప్రమాదకరమైన డ్యామ్ మేడిగడ్డ, దేశంలో నెంబర్ 1 డ్యామ్ అని చెప్పేసి హెచ్చరించింది. అది రిపేర్ చేయనట్లయితే చాలా ప్రమాదకరం అని చెప్పేసి ఉత్తరప్రదేశ్లో ఉన్నదాన్ని 2వ స్థానం, జార్ఖండ్లో 3వ స్థానం. భారతదేశంలో 3 అత్యంత ప్రమాదకరమైన డ్యాములు ఉంటే అందులో తెలంగాణలో ఉన్నటువంటి మేడిగడ్డ నెంబర్ 1. అంటే మీరు 2018లో కట్టిన డ్యాము 2026కి వస్తాక ఎంత ప్రమాదకరంగా తయారైందంటే, నాగార్జున సాగర్ ఏనాడు కట్టిరు, శ్రీశైలం ఏనాడు కట్టిరు, జూరాలు ఏనాడు కట్టిరు, తెలంగాణ రాష్ట్రంలో కడియం ప్రాజెక్ట్ కావచ్చు, ఇవన్నీ ఎప్పుడు కట్టిరు, మరి ఏ విధంగా ఉన్నాయి? ఇన్ని సంవత్సరాలైనా చెక్కు చెదరకున్నాయంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవినీతి జరిగింది అనేది చాలా స్పష్టం. అయితే ఇదే పార్లమెంట్ సాక్షిగా ఎకనామిక్ సర్వే రిపోర్ట్ ప్రవేశపెట్టిన నిర్మలా సీతారామన్ సంబంధించిన రిపోర్ట్లో తెలంగాణ గురించి ఒక ప్రస్తావన తీశారు. సో మరి ఒక 90 acres ఆఫ్ ల్యాండ్, కల్టివేషన్ ల్యాండ్ పెరిగింది, దానికి కారణం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ అంటూ కూడా ఆ రిపోర్ట్లో రాసుకొని వచ్చారు. వాస్తవం అంటారా? ఇక్కడ చాలా స్పష్టంగా సమైక్య రాష్ట్రంలో 18 లక్షల మోటార్ పంప్ సెట్లు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో విద్యుత్ సంస్థలు ఇచ్చిన లెక్కల ప్రకారం 28 లక్షల మోటార్ పంప్ సెట్లు ఉన్నాయి. ఎన్ని పెరిగినాయి మోటార్ పంప్ సెట్లు అంటే? దాదాపు సమైక్య రాష్ట్రంలో 18 లక్షలు ఉంటే 28 లక్షల మోటార్ పంప్ సెట్లు పెరగడంతో మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు పెరిగింది. వాతావరణంలో వచ్చిన మార్పు కావచ్చు, వర్షాలు పడడంతో సమృద్ధి వర్షాలు కురసడంతో తెలంగాణ రాష్ట్రం వరి సాగు పెరిగింది. మీరు కట్టిన కాళేశ్వరము మొత్తం 170 టీఎంసీలు ఎత్తిపోసారు. అందులో వాడుకున్నది 70 టీఎంసీలు మాత్రమే. మరి 70 టీఎంసీలతో 16 లక్షల ఎకరాలు ఎట్లా పారింది హరీష్ రావు గారు? పచ్చి అబద్ధాలు హరీష్ రావు గారు ప్రచారం చేస్తే తెలంగాణ సమాజం నమ్ముతారా? అన్ని అబద్ధాలైనా మీరు ప్రచారం చేసి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన సర్వే రిపోర్ట్ కూడా మరి అదేగా చెప్పి తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు పెరిగిందని చెప్పింది, కానీ కాళేశ్వరం కట్టిందని వరి సాగు పెరిగిందని చెప్పలేదు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వల్లనే పెరిగింది ఆ రిపోర్ట్ లో మెన్షన్ చేసింది. అదే మరి ఇరిగేషన్ సంబంధించి అంటే వారికి తప్పుడు సమాచారం ఉండొచ్చు, మాకు అభ్యంతరం. మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల 3 ప్రాజెక్టులు తెలంగాణ రాష్ట్రంలో పనిచేయడం లేదు. చాలా రోజులు అవి పనిచేయడం లేదు. ఇప్పుడే కాదు, కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్న పనిచేయడం లేదు. తర్వాత కుంగిపోయింది, కూలిపోయింది, దాన్ని రిపేర్ చేయాలి. అదే ఎల్ఎన్టీ సంస్థ రిపేర్ చేయాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ రిపేర్ చేపినట్టు కూడా నోటీసులు ఇస్తే వాళ్ళు రిపేర్ చేస్తారని చెప్పి ముందుకు వచ్చారు. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. మొత్తం ఎత్తిపోసిందే 70 టీఎంసీలు. కాళేశ్వరం మొత్తము 8 సంవత్సరాల్లో ఎత్తిపోసింది 70 టీఎంసీలు. 70 టీఎంసీలతోటి 16 లక్షల ఎకరాలు ఎట్లా పడుతుంది మరి? కాబట్టి వరి సాగు అనేది తెలంగాణ రాష్ట్రంలో మోటార్ పంప్ సెట్ల ద్వారా మాత్రమే తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు పెరిగిన మాట వాస్తవం. అది సమైక్య రాష్ట్రంలో 18 లక్షల ఎకరాల నుంచి 28 లక్షల ఎకరాలకు విద్యుత్ సంస్థలు చెప్తున్నటువంటి లెక్కలే కదా. కాబట్టి అనవసరం బీఆర్ఎస్ పార్టీ అనేది ప్రతి రాజకీయం చేసేవారు. మరి డ్యామ్ సేఫ్టీ అథారిటీ సంబంధించి మేడిగడ్డ సంబంధించి అత్యంత ప్రమాదకరమైన డ్యామ్ అని చెప్పేసి వాళ్ళు కేంద్ర ప్రభుత్వం హెచ్చరిస్తూ ఉంది. మరి అత్యంత అవినీతి పాల్పడ్డాగా మీరు అమరజ్యోతి నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు, కాళేశ్వరం నుంచి అదేవిధంగా కలెక్టరేట్ల వరకు, సీతారామ ప్రాజెక్ట్ నుంచి సెక్రటరీ వరకు, పాలమూరు రంగారెడ్డి నుంచి అదేవిధంగా ప్రగతి భవన్ వరకు, అదే కాకుండా మిషన్ భగీరథ నుంచి మిషన్ కాకతీయ వరకు పెద్ద ఎత్తున అవినీతి పాల్పడారని చెప్పి కల్వకుంట్ల కవిత గారు చెప్తాను. మీరు చెప్పింది కాదు కదా. అంటే 2,20,000 కోట్ల రూపాయలు అని చెప్పేసి ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద 1,80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఇప్పటివరకు ఒక ఎకరా భారతలే పాలమూరు రంగారెడ్డి కావచ్చు, తర్వాత కలవకుర్తి ఎత్తిపోతల పథకం కావచ్చు, తర్వాత సీతారామ ప్రాజెక్ట్ కావచ్చు, సమ్మక్క సారక్ కావచ్చు, కాళేశ్వరం కావచ్చు, ఏ ప్రాజెక్ట్ కూడా పనిచేయడంలే. వాటర్ అలిగేషన్ జరగలేదు. పాలమూరు రంగారెడ్డికి అయితే ఇప్పుడు అనుమతి రాలే. సో ఏ అనుమతులు లేవు. ఇక ఒక్క మాటలు చెప్పాలంటే పొలాలకు నీళ్ళు అందట్లేదు అంటారు మేడం. వాళ్ళు కట్టిన ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు జరగడం లేదు. మరి ఎలా సర్వే రిపోర్ట్లో అదే చెప్తున్నాం కదా, మోటార్ పంప్ సెట్లు అంటే ఒక మోటార్ ద్వారా 10 ఎకరాలు పారుతుంది మేడం. సరే, మరి ఆ మోటార్ పంప్ సెట్ సంబంధించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేకుండానే కాళేశ్వరం అండ్ మిగతా ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ వల్ల ఇది సక్సీడ్ అయ్యింది అంటూ నిర్మలా సీతారామన్ సర్వే రిపోర్ట్ చెప్పడం ఏంటి? తెలంగాణ రాష్ట్రంలో వరి సాగు పెరిగిందని చెప్పింది, కానీ ఏ మూలంగా పెరిగిందో చెప్పలేవారు. ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ప్రాజెక్టులు అంటే అదొకటి ఇరిగేషన్ ప్రాజెక్టులు అనబడదు కదా. కాలువలు కావచ్చు, చిన్న చిన్న చెక్ డ్యామ్స్ కావచ్చు, చెరువుల పూడికలు కావచ్చు,
లేకపోతే రైతులు వేసుకున్నటువంటి ఏదైతే బోర్లు కావచ్చు, రకరకాలు ఉంటాయి, ఒకటే కాదు. తర్వాత వర్షాలు సమృద్ధిగా పడడంతో చెరువులలో నీళ్లు ఉండు కావచ్చు, అన్ని కారణాలు ఉంటాయి. అదే కాకుండా కాంగ్రెస్ ప్రభుత్వం మీరు చూడండి, కేసీఆర్ గారి ప్రభుత్వంలో వాళ్ళు రైతు బంధు మాత్రం ఇచ్చేది తప్ప యంత్రాల మీద సబ్సిడీలు మొత్తం ఎత్తేసిన పరిస్థితి మనం చూసినాం. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత యంత్రాల మీద సబ్సిడీ ఇస్తూ ఉన్నారు, రుణమాఫీ చేసినాం, బోనస్ ఇస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్రంలో ఒకనాడు ఎప్పుడు ఇచ్చేదో తెలియదు, 45 గంటల్లో రైతులకు పైసలు సర్వే రిపోర్ట్ లో ఎక్కడ కూడా కాంగ్రెస్ ప్రస్తావన కావచ్చు, రైతులకి చేస్తున్న స్కీమ్స్ గురించి కావచ్చు, ఎందుకు ఎక్కడ ప్రస్తావన? అది దేశవ్యాప్త సర్వే, వాళ్ళకి ఏ ఉద్దేశంతో వాళ్ళు ఇచ్చారో మాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళకు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉండాలి, దేశంలో వాళ్ళు ఉండాలని చెప్పి వారు భావిస్తారు. మొన్న ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ పార్టీ సంబంధించి 9 ఎంపీలు ఎవరికి పోయినాయి? మరి 9 ఎంపీలు ఉండే. 2005లో 5 ఎంపీలు, 2009లో 2, 14లో ఎంతమంది? 11 మంది, 19కి వస్తారు 9 మంది. ఈరోజు గుండు 0. 37% వచ్చిన ఓటు బ్యాంకు 17% పరిమితం. 20% ఎవరు షిఫ్ట్ అయినాయి? భారతీయ జనతా పార్టీ షిఫ్ట్ అయినాయి. అంటే భారతీయ జనతా పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి పోటీ చేస్తే ఒక విధంగా ఉన్నది, కలిసి పోటీ చేయకుండా ఒకరు పోటీ చేస్తే ఆ ఓటు వాళ్ళకి వీళ్ళకి షిఫ్ట్ అవుతుంది కదా. కరీంనగర్ గ్రాడ్యుయేట్ టీచర్ ఎలక్షన్లో వాళ్ళు పోటీ చేయలేదు బీఆర్ఎస్ పార్టీ, ఆ ఓటు బీజేపీ గెలిచింది. మహబూబ్నగర్లో లోకల్ బాడీ సంబంధించి ఎమ్మెల్సీలో భారతీయ జనతా పార్టీ పోటీ చేయలేదు, బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. వరంగల్ సంబంధించి 3 పార్టీలు కలిసి పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 3 ఉంటే కాంగ్రెస్ పార్టీ ఈజీగా సునాయాసంగా గెలుస్తూ ఉంది. అంటే సర్వే రిపోర్ట్ కూడా తప్పంటారా? మరి అంతే కదా. వాళ్ళు మోటార్ పంప్ సెట్ ద్వారా తెలంగాణ రాష్ట్రం వరి సాగు పెరిగితే మీరు దానికి ఏదో కేసీఆర్ గారు కట్టిన ప్రాజెక్టులను ఇరిగేషన్ అని మాట్లాడితే ఎట్లయితుంది? తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు చూడండి, పాలమూరు రంగారెడ్డి పూర్తి కాదు. పాలమూరు రంగారెడ్డి సమైక్య రాష్ట్రంలో జూరాల దగ్గర కట్టాలని చెప్పేసి ఆనాడు అనుమతి ఉంది ప్రాజెక్ట్. అది పూర్తి చేసి ఉంటే 30,000 కోట్లతో అయ్యేది. 35,000 కోట్లకు కాస్త 55,000 కోట్ల రూపాయలు అంచనా వేసారు, 26,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. మేము వచ్చిన తర్వాత కూడా 6,000 కోట్లు ఖర్చు పెట్టినాం. అయినా 53,000 కోట్ల అంచనా, అది 88,000 కోట్ల రూపాయలు అవుతుంది. అదే కాళేశ్వరానికి సంబంధించి సమైక్య రాష్ట్రంలో 38,000 కోట్లది తుమ్మిడి దగ్గర కట్టి ఉంటే 10,000 కోట్ల రూపాయలు అప్పుడే ఖర్చు పెట్టి 28,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే అయిపోయేది. దాన్ని 1,20,000 కోట్ల రూపాయల అంచనాలు మారుస్తుంది. 1,00,000 కోట్లతో పూర్తి కావాల్సిన ప్రాజెక్టులన్నీ కూడా 2,00,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా తెలంగాణ రాష్ట్రంలో పూర్తి కాకపోవడంతో 7,00,000 కోట్ల రూపాయల అప్పు ఈరోజు తెలంగాణ. 7,00,000 కోట్ల రూపాయలు అప్పు అవ్వడం, 1,20,000 కోట్ల రూపాయల కాంట్రాక్టుల బిల్లు చెల్లించకపోవడం, విద్యుత్ సంస్థలకు 1,00,000 కోట్లు, సింగరేణికి బాకీలు, విద్యోగులకు సంబంధించి రిటైర్మెంట్ బెనిఫిట్స్ బాకీలు, రియంబర్స్మెంట్ బాకీలు, 1 కాదు 2 కాదు చెప్పుకుంటూ పోతే మొత్తం 1,00,000 కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రంలో భారం పెట్టిపోయి తెలంగాణ రాష్ట్రాన్ని ఈరోజు దివాలా దీపించి 11 రోజుల నుంచి ఆర్బీఐ మీద ఆధారపడి ఓడీలు తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని నడిపే పరిస్థితి దిగజార్చిరు వాళ్ళు. ప్రాజెక్టులు అనుమతి లేకపోవడం మూలంగా 11% నుంచి 13% వరకు ఇంట్రెస్ట్ రేట్లు బ్యాంకులు తీసుకుంటున్న పరిస్థితి మనం చూసినాం. మేము వచ్చిన తర్వాత మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చాలా సందర్భాల్లో కేంద్రంలో మంత్రులు కలిసి ట్యాపింగ్ కి సంబంధించి విచారణ కంటిన్యూ అవుతుంది. హరీష్ రావు గారిని కావచ్చు, కేటీఆర్ గారిని కావచ్చు, లేదంటే సంతోష్ రావుని కావచ్చు, విచారణ అయిపోయింది. సో ఇప్పుడు కేసీఆర్ వంతు. మేడం, ఒక కుటుంబం, ఒక సామాజిక వర్గం తెలంగాణ రాష్ట్రంలో సబ్బండి వర్గాల ఫోన్లు ట్యాపింగ్ చేసిన మాట వాస్తవం. తలా 100 మంది పోయిన వాళ్ళు చెప్తా ఉన్నారు కదా, పోయి విచారణ పోయించిన బయటకు వచ్చి చెప్తా ఉన్నారు ఎవరో వాళ్ళ ఫోన్లు ట్యాపింగ్ అని. సినీ తారాలు కూడా అయినాయి కానీ వాళ్ళకి ఫోన్లు చేస్తే వాళ్ళు రెస్పాండ్ కావట్లేరు. ఎందుకు సార్ మా పంచాయతీకి ఎందుకు కూర్చుని చెప్పేసి వాళ్ళే చెప్తా ఉన్నారని చెప్పి మేము చెప్పింది కాదు. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నర్రా వేణుగోపాల్ రెడ్డి గారు చాలా స్పష్టంగా డిబేట్లే చెప్తా ఉన్నారు. నేను కూడా పోయినా, నన్ను కూడా పిలిచిరు. నేను హుజురాబాద్ ఎలక్షన్ల సందర్భంగా ఈటలాయన గారితో పనిచేసినప్పుడు నా ఫోన్ అప్పుడు ట్యాపింగ్ చేసిరట చెప్పాడు. చాలా మా డ్రైవర్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేసిన చెప్పే పరిస్థితికి వస్తే మరి తెలంగాణ రాష్ట్రం ప్రజాస్వామ్యం లేకుండా చేసి, ఇందిరాపార్క్ దగ్గర ధర్నా చౌక్ లేకుండా చేసి, తెలంగాణ రాష్ట్రం మీడియా మీద ఆంక్షలు పెట్టి వెలుగును, V6ను, తర్వాత ఏబిఎన్ని, ఆంధ్రజ్యోతి పేపర్ని, TV9ను, తొలివెలు రగనని, తీర్మానం మల్లన్నని, TV9 రవి అందరూ అరెస్ట్ చేసి మీరే కదా. మొన్న జర్నలిస్ట్ అరెస్ట్ చేసి పెద్ద గలాట క్రియేట్ చేసే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ చేస్తూ ఉంది. చేసిన తప్పులని మీరే చేసి ఫోన్ ట్యాపింగ్ పాల్పడి అందరినీ తెలంగాణ ప్రజాస్వామ్యం లేకుండా చేసి రాష్ట్ర అల్లుని ఫోన్ కూడా ట్యాపింగ్ చేసి మీరు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు నీతులు వదిలిస్తే తెలంగాణ సమాజం నమ్ముతారా? కాబట్టి హరీష్ రావు గారు ఏంటంటే అన్ని అబద్ధాలు ప్రచారం చేసే ప్రయత్నం. కాబట్టి ఫోన్ ట్యాపింగ్ ఇక్కడ సిట్ అధికారులు బయటకు వచ్చి ఇన్ని ఫోన్లు ట్యాప్ అయ్యాయి అని చెప్పిన సందర్భం లేదు. సిట్ అధికారిగా వ్యవహరిస్తున్న సర్జనార్ గారు ఒక ట్వీట్ రూపంలో కావచ్చు, ఒక బయటకు వచ్చి ఇన్ని వేల ఫోన్లు ట్యాప్ అయ్యాయి అని చెప్పిన ప్రచారం లేదు. కానీ ఫోన్ ట్యాప్ అయ్యింది అనే ఎవిడెన్స్ ఎవరి దగ్గర ఉంది, ఎలా చెప్పగలరు? మేడం, పోయిన వాళ్ళు విచారణకు చాలా మంది పిలుస్తూ ఉన్నారు. పోయిన వాళ్ళకు విచారణ సంబంధించి పోలీసు వాళ్ళు ఆ రోజు ఎవరో ఫోన్లు ట్యాపింగ్ అయినాయి, మీ ద్వారా ఎవరి ఫోన్లు ట్యాపింగ్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు కదా. మా బల్మూరు వెంకట్ గారు మనం పిలిచిరు విచారణకు. వాళ్ళ సంబంధించి వాచ్మెన్ ఫోన్ కూడా ట్యాపింగ్ చేసినట్టు ఏం చెప్పాలా? వాళ్ళ అపార్ట్మెంట్ వాచ్మెన్ ఫోన్ కూడా మీరు ట్యాపింగ్ చేస్తే ఈ తెలంగాణ సమాజాన్ని ఎడిదీసపోయారు, తెలంగాణ సమాజం గమనించారు. ఇప్పుడు నర్రా వేణుగోపాల్ రెడ్డి గారు ఏమో వాళ్ళ డ్రైవర్ ఫోనే ట్యాపింగ్, ఆయన ఫోను వాళ్ళ డ్రైవర్ ఫోన్. ఇక్కడ బల్మూరు వెంకట గారికి సంబంధించి వాళ్ళ అపార్ట్మెంట్ వాచ్మెన్.
అంటే ఒక్కొక్కరికి సంబంధించి వాళ్ళు చాలా మంది ఫోన్లు ట్యాపింగ్ చేశారు కాబట్టి ఆ డేటాను మొత్తం డిస్ట్రాయ్ చేశారు. ప్రభాకర్ రావు గారు విదేశాలు ఉంటే భారతదేశం రప్పించింది కాంగ్రెస్ ప్రభుత్వం కదా. కేంద్రంతో మాట్లాడి సుప్రీంకోర్టులో సమర్థం వాదనలు వినిపించి రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్రాన్ని పంపించారు. అదే విజయ్ మాల్యా గారు, మొయిల్ చోక్సీ గారు, లలిత్ మోడీ గారు ఇప్పటివరకు భారత ప్రభుత్వం రప్పించగలిగిందా? రప్పేలే కదా. వాళ్ళు ఇప్పటివరకు భారతదేశం రప్పేలేకపోయారు కేంద్ర ప్రభుత్వం. అయినా తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ చాలా పారదర్శకంగా వ్యవహరిస్తుంది కాబట్టి సీటుకు పూర్తి స్వేచ్ఛ ఇస్తుంది కాబట్టి ప్రభాకర్ రావు గారు విదేశాల నుంచి భారతదేశాన్ని రప్పించి వాళ్ళని కూడా విచారణ చేస్తూ ఉన్నారు. అయితే కేసీఆర్ గారికి సంబంధించిన ఒక న్యాయవాది ఒక క్వశ్చన్ రేజ్ చేస్తున్నారు. సిఆర్పిసి 160 సెక్షన్ కింద నోటీసులు ఏదైతే ఇస్తున్నారో అది ఎర్రవల్లి ఫామ్ హౌస్ వరకు వచ్చి రీచ్ అయ్యి బై హ్యాండ్ ఆయనకి ఇవ్వాలి. సో ఇవ్వలేదు. అండ్ రెండోది ఏదైతే జ్యూడిరిక్షన్ హైదరాబాద్ పరిధిలో మాత్రమే మేము వచ్చి కూర్చుంటాం అని మాట్లాడుతున్నారో సో అది కూడా సబబు కాదు. ఎందుకంటే ఇందులో ఒక విట్నెస్గా మాత్రమే ఒక మాజీ ముఖ్యమంత్రిని మీరు విచారణ చేయబోతున్నారు అనే వాదన వినిపిస్తుంది. ఇప్పుడు మోహిత్ రావు గారు మాట్లాడుతారు, వారి అడ్వకేట్. వారు ఏమంటారు 90 రోజులు దాటింది కాబట్టి జల్లని చెప్పి కూడా మాట్లాడుతున్నాను. ప్రత్యేక పరిస్థితుల్లో న్యాయవాదులు అందరికీ ఉంటారు కదా, అది ఎవరికైనా ఉంటుంది. మరి ఇవరికి ఎప్పుడో కోర్టుకు పోయి ఎందుకు పోలే మీరు? మీ అడ్రస్ సంబంధించి అసెంబ్లీ రికార్డులో భద్రపరిచి ఉన్నది. సిద్దిపేట చింతమడక విలేజ్, సిద్దిపేట కాన్స్టిట్యూన్సీ, సిద్దిపేట జిల్లా. రెండో అడ్రస్ హైదరాబాద్ నంది నగర్. ఈ 2 దిక్కులు మాత్రమే ఇవ్వాల్సి ఉంది. ఎందుకంటే ఎవిడెన్స్ ఉన్న అడ్రస్కి ఇస్తారా? ఎక్కడ పడితే అక్కడ ఎర్రవెల్లి ఫామ్ వాళ్ళు ఎందుకు ఇస్తారు? సరే ఫస్ట్ పెద్ద ఆయన కాబట్టి 60 సంవత్సరాలు పైచిలుకు ఉన్నాడు కాబట్టి వారికి ఇచ్చిర్రు. తర్వాత 2 రోజులు టైం కావాలంటే ఇప్పుడు ఇచ్చిర్రు. తర్వాత సిట్టు ఇప్పుడు హైదరాబాద్లో మేము విచారిస్తాం, నందినాలో విచారిస్తాం అని చెప్పేసి వారు నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయాల్లో కాంగ్రెస్ పార్టీ కానీ ప్రభుత్వం కానీ సంబంధం ఉండదు. ఎందుకంటే సిట్టుకు పారదర్శక విచారణ జరుగుతూ ఉంది. స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ, దాని సజ్జనార్ గారు నేతృత్వం వహిస్తూ ఉన్నారు. వారు ఎక్కడి విలువాలి, ఎక్కడ కలవాలి కాబట్టి వారి కాడికి పోయే ప్రయత్నంలో వాళ్ళకున్న నిబంధనల ఆధారంగా మాత్రమే సిట్టు విచారణ చేస్తూ ఉంది. ఇక్కడ ఏదో కేసీ గారిని ఇబ్బంది పెట్టాలని, ఇంకోని ఇబ్బంది పెట్టాలన్న ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదనేది చాలా స్పష్టం. తెలంగాణ రాష్ట్రంలో చాలా పారదర్శకంగా కాంగ్రెస్ పార్టీ విచారణ చేస్తూ ఉంది. గతంలో బీఆర్ఎస్ పార్టీ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని వీళ్ళని అరెస్ట్ చేయండి, వాళ్ళని అరెస్ట్ అని చెప్పేసి మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు 2018 డిసెంబర్ 4వ తారీఖు నాడు అర్ధరాత్రి 3 గంటలకు డోర్లు బలగొట్టి అరెస్ట్ చేశారు. ఆనాడు హైకోర్టే పోలీసు వాళ్ళ మీద చాలా ఘాటుగా స్పందించింది. ఒక వ్యక్తి ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తిని ఆయన హక్కులు హరించే ప్రయత్నం మీరు ఎందుకు చేస్తామని చెప్పి పోలీసుల మీద ఒక కమిటీని కూడా కాన్స్టిట్యూషన్ చేసిన పరిస్థితి మనం చూసినాం. వాళ్ళలాగా మేము ప్రవర్తిస్తలే కదా. ఇక్కడ విచారణ సంస్థలు పూర్తిస్థాయి అధికారులు ఇచ్చి విచారణ చేస్తుంటే దాన్ని కూడా మీరు రాజకీయం చేసే ప్రయత్నంలో తెలంగాణ సమాజం ఖచ్చితంగా గమనిస్తారు. బీఆర్ఎస్ పార్టీకి అధికారం ఇస్తే తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగా ప్రజాస్వామ్యం ఎప్పుడు చేసారో తెలంగాణ ప్రజలంతా చూసి అప్పుడు రేవంత్ రెడ్డిని అరెస్ట్ చేశారు కాబట్టి ఇప్పుడు సిట్ విచారణలో భాగంగా బీఆర్ఎస్కి సంబంధించిన ముఖ్య నేతలని కావచ్చు, లేదంటే మాజీ ముఖ్యమంత్రిగా ఉండే కేసీఆర్ అరెస్ట్ కూడా రంగం సిద్ధమయ్యే అవకాశం ఉంటుందా? మేడం ఇక్కడ చాలా స్పష్టం, మీరు గుర్తుపెట్టుకోండి. కాళేశ్వరానికి సంబంధించి కూడా ఒట్టిగా తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు సిబిఐకి ఇవ్వాలని. అసెంబ్లీలో చర్చ పెట్టి అసెంబ్లీలో సభ్యుల సలహా సూచనల మేరకు నిండు సభలో వ్యాప్కోన్ లాంటి సంస్థలు పక్క రాష్ట్రాలకు సంబంధం ఉంది కాబట్టి ఇది సిబిఐ లాంటి సంస్థ దేశంలో లేదు కాబట్టి ఇది సిబిఐకి ఇవ్వడమే సమంజసమని చెప్పేసి మెజార్టీ సభ్యుల ఒపీనియన్ ప్రకారం మాత్రమే సిబిఐకి ఇచ్చారు. ఈ అంశం విషయంలో కూడా సిట్టు విచారణ చేసి పూర్తిస్థాయి రిపోర్ట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా అసెంబ్లీలో చర్చ పెడతామని చెప్పి ప్రభుత్వం చెప్తా ఉంది. దాని మీద చర్చ జరిగినప్పుడు నిజంగానే ఇక్కడ అరెస్టులు అయితే లేకపోతే సిబిఐ లాంటి సంస్థ, ఎందుకంటే ఇక్కడ కూడా అంతరాష్ట్ర వ్యవహారాలు ముడిపడినాయి కాబట్టి మరి ఏ విధంగా ఉంటుందో చర్చల్లో చూడాల్సిన అవసరం. ఎందుకంటే సిట్టు మొత్తం పూర్తిస్థాయి రిపోర్ట్ వచ్చిన తర్వాత మాత్రమే దాని మీద లీగల్ ఒపీనియన్ తీసుకుని రాష్ట్ర ప్రభుత్వం తమ నిర్ణయాన్ని ప్రకటిస్తారు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే వాళ్ళ రాజకీయ స్వార్థం సులాభం కోసం నయీం మోదీని గారు అరెస్ట్ చేసారు. అదే ఎన్కౌంటర్ అయింది. ఎన్కౌంటర్ అయితే సిట్ వేసి ఏమైంది మన సిట్టు, మరి ఆయన ఆస్తులన్నీ ఎడిపోయినాయి. ఇంతవరకు మీరు బయట పెట్టలే కదా. 9 సీట్లు వేస్తే ఒక్క సీటు కూడా మీరు బయట పెట్టలే. లాస్ట్కు మొయినాబాద్ ఫామ్ హౌస్ సంబంధించి ఎమ్మెల్యే కొనుగోలు వ్యవహారానికి సంబంధించి కావచ్చు, ఎంసెట్ పేపర్ లీక్ అయినప్పుడు కావచ్చు, రియాజుద్దీన్ ఎన్కౌంటర్ కావచ్చు, ఏదైనా కూడా ఇదే అంశం విషయంలో బీఆర్ఎస్ పార్టీ ఇప్పుడు ఈ సిట్టు విచారణ అరెస్ట్ల వరకు కంటిన్యూ అవుతుందా మేడం? ఇక్కడ మేము అరెస్టులు అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలే సో ఫోన్ ట్యాపింగ్ చేసిర్రు, అది నేరం, ఖచ్చితంగా జైలుకు పంపిస్తాం మిమ్మల్ని అనే సందర్భాలు ఎన్నో చూసినాం. ఇక్కడ సిట్టు పరిధిలో ఉన్న అంశం కాబట్టి ఎవరు ఏం చెప్పేది ఉండదు. సిట్టు రిపోర్ట్ ఇచ్చిన తర్వాత దాని మీద లీగల్ ఒపీనియన్ తీసుకున్న తర్వాత ఖచ్చితంగా ప్రజల ముందు ఉంచే ప్రయత్నం కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుంది. కాకపోతే బీఆర్ఎస్ పార్టీ అయితే రోజు రాజకీయం చేయాలి. వాళ్ళ నమస్తే తెలంగాణ, టీ న్యూస్, తెలుగు స్క్రైబ్, ఓ 3 ఉన్నాయి. వాళ్ళకి యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. ఏది పడితే అది ప్రచారం చేస్తే అది కరెక్ట్ అవుతుందా? అంటే మీరు చేస్తే కరెక్ట్, కాంగ్రెస్ పార్టీ చేసి తప్పైనా అది. అంటే ప్రతి అంశం మీరు ఏది జర్నలిస్ట్ అరెస్ట్ను రాజకీయం చేస్తుంది, సింగరేణి వస్తే రాజకీయం చేస్తుంది, కృష్ణా జలాలు వస్తే రాజకీయం చేస్తుంది, గోదావరి జలాలు వస్తే రాజకీయం, టెండర్లు వస్తే రాజకీయం, అన్ని రాజకీయం చేస్తాం. ప్రతిది రాజకీయమే. ప్రతి రాజకీయం చేస్తారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ మనగడ కనుమరుగు అవుతా ఉంది. ఎందుకంటే మీరు చూసా బీఆర్ఎస్ పార్టీ ఏ ఎలక్షన్లు వచ్చినా కూడా
జూబ్లీస్ కావచ్చు, తర్వాత కంటోన్మెంట్ ఎలక్షన్ కావచ్చు, బై ఎలక్షన్లో ఓడిపోయారు, ఎంపీ ఎలక్షన్లో గుండు సున్నా, తర్వాత గ్రాడ్యుయేట్ టీచర్స్ కరీంనగర్ పోటీ చేయలేని పరిస్థితి. సరే, ఇప్పుడు ఎన్నికలకు సంబంధించి కాకుండా ఫోన్ ట్యాపింగ్ సంబంధించి పరిస్థితి ఏంటి? ఫోన్ ట్యాపింగ్ చెప్తా ఉన్నాం, 6,000 మంది ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టుగా సిట్ అధికారులు చెప్తా ఉన్నారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కి సంబంధం ఏంటి అనే ప్రశ్న వినిపిస్తుంది. ఎందుకంటే హోంశాఖగా వ్యవహరించిన వారికి ఇప్పటివరకు విచారణకు వీలు, వాళ్ళకి నోటీసులు అందలేదు, ఏమీ లేదు. సో ఒక మాజీ ముఖ్యమంత్రిగా వీళ్ళ ఫోన్ ట్యాప్ చేయండి, వాళ్ళ ఫోన్ ట్యాప్ చేయండి అని చెప్పే అవకాశం, పరిస్థితులు ఉండి ఉంటాయా? మేడం, ఇక్కడ సిట్టు ఎవరిని పిలవాలండి, సిట్టుకు పూర్తి స్వేచ్ఛ దానిలో బాగా పిలుస్తూ ఉన్నారు. పెద్ద ఆయన అంటున్నారని చెప్పేసి వారు చెప్తా ఉన్నారు. పెద్ద ఆయన అంటే ఎవరనేది సిట్టు నిర్ధారిస్తుంది. రాధాకిషన్ రావు గారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా కేటీఆర్ గారు పిలిచిరు, ప్రభాకర్ రావు గారు కావచ్చు, శ్రవణ్ రావు గారు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా హరీష్ రావు గారు పిలిచిరు. కేసీఆర్ గారిని ఏ వాంగ్మూలం ఆధారంగా వాళ్ళు పిలిచిరో వాళ్ళే చెప్తారు కదా. కాబట్టి దానిలో ప్రాసెస్లో భాగంగా పిలుస్తా ఉన్న తప్ప రాజకీయ కక్ష కోణాన్ని తావులేదు. అనవసరంగా బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, రేవంత్ రెడ్డి గారు చేస్తారని అనుకుంటే చాలా పొరపాటు. అలా చేసేది ఉంటే ఎప్పుడో వీళ్ళందరూ అరెస్ట్ అయ్యేవాళ్ళు. గతంలో బీఆర్ఎస్ పార్టీ డైనింగ్ టేబుల్ మీద కూర్చొని అరెస్ట్ చేశారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారిని, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఆనాడు రేవంత్ రెడ్డి గారిని. అరే డ్రోన్ కేర్ మీద 150 రూపాయలు ఫైన్, అది జనవాడ ఫామ్ హౌస్ సంబంధించి కేటీఆర్ గారికి సంబంధించి డ్రోన్ ఎగిరేస్తే 150 ఫైన్ తోటి జస్ట్ పెట్టి కేసు అది. అట్లాంటి దాంట్లో 13 రోజులు క్రిటిక్ జైల్లో చెర్లపల్లె పెట్టారు. ఒకటి కాదు, అయినా మీ పైశాచిక ఆనందం పొందాలనే ఉద్దేశం కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. కాకపోతే చట్టం తన పని తాను చేసుకునే ప్రయత్నంలో కేసీఆర్ గారికి అదే చట్టాలు ఉంటాయి, మీకు అదే ఉంటుంది, నాకు అదే ఉంటుంది. తెలంగాణ రాష్ట్రం ఎవరికైనా కూడా భారతదేశ పౌరులకు అందరూ కూడా ఒకే చట్టాలు, ఆ చట్టాల్లో కూడా మాత్రమే సిట్టు విచారణ చేస్తూ ఉంది. దానికి గగ్గులు పెట్టేది ఎందుకు? మీరు తప్పు చేయడం భయపడేందుకు, ఎందుకు బుకాయించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు? మీరు ప్రతిదాన్ని రాజకీయం చేసే ప్రయత్నం ఎందుకు చేస్తాం? చేసిన తప్పులని మీరే చేసి, చేసిన పాపాలని మీరే చేసారు. మూడోసారి మేమే అధికారంలోకి వస్తుందని చెప్పేసి కళ్ళు నెత్తికెక్కి తెలంగాణ రాష్ట్రంలో సబ్బండ వర్గాలను ఫోన్ ట్యాపింగ్ చేసింది మీరు. తెలంగాణ రాష్ట్రంలో అవినీతికి పాల్పడేది మీరు. ఓకే, బీఆర్ఎస్ ప్రతిదీ రాజకీయం చేస్తుంది అంటున్నారు. ఓకే, మరి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఏంటి? ఒక పక్క ముఖ్యమంత్రి లేని సందర్భంలో డిప్యూటీ సీఎంగా ఉండే బట్టిని ప్రతి ఒక్క మంత్రితో కలిసి సమావేశం ఏర్పడడం ఇప్పుడు అదే రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. సో ఈ సమావేశం ఎక్కడికి దారి తీయబోతుంది? ఎక్కడి దారి తీయదు. తెలంగాణ రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం మంత్రులంతా ఐక్యంగా ముందుకు పోతూ ఉన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం లాగా ఉండదు. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే మంత్రి లాగా ఉంటారు, మంత్రి ముఖ్యమంత్రి లాగా ఉంటారు కదా. స్వేచ్ఛ ఉంటుంది, ఎవరి డిపార్ట్మెంట్ సంబంధించి వారికి స్వేచ్ఛ ఉంటుంది. ముఖ్యమంత్రి గారు ఉన్నప్పుడు కలిసిరు, ముఖ్యమంత్రి గారు లేనప్పుడు కలుస్తారు. దాన్నే ఉన్నది. అంటే బీఆర్ఎస్ పార్టీ లాగా ఉంటుందా? కాంగ్రెస్ పార్టీలో అట్లా ఉండదు. కాంగ్రెస్ పార్టీలో మంత్రులంతా ఐక్యంగా కలిసి పనిచేస్తూ ఉన్నారు. అదేవిధంగా మున్సిపల్ ఎలక్షన్లు వస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారు విదేశీ పర్యటనలు ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఇష్యూల మీద కలుస్తుంటారు. దానికి దాని భూతత్తులు పెట్టి చూపాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ప్రజాప్రభుత్వంలో ప్రతి ఒక్క వ్యక్తికి స్వేచ్ఛ ఉంది. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క హక్కులను రక్షించే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి ఇందిరా పార్క్ దగ్గర ధర్నా చౌక్ ప్రారంభించి తెలంగాణ రాష్ట్రం మీడియా మీద ఎక్కడ కూడా ఆంక్షలు లేవు. అదే కాకుండా ప్రగతి భవన్లో అందరికి ప్రవేశం ఉంది ఈనాడు. ఎందుకంటే అక్కడ ప్రగతి భవన్ ప్లేస్లో ప్రజాభవన్ నామకరణం చేసి ప్రజాభవన్ జరుగుతూ ఉంది. ఇప్పటివరకు 80,000 అప్లికేషన్లు వస్తే 50,000 అప్లికేషన్ పరిష్కరించారు అక్కడ. అదే కాకుండా మంత్రులు ఎవరి శాఖ సంబంధించి వాళ్ళు ఎప్పటికప్పుడు రివ్యూలు చేస్తూ ఉన్నారు. ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం రివ్యూలు అయినాయి. కనీసం ఉస్మానియా యూనివర్సిటీకి ఏనాడని కేసీఆర్ గారు వచ్చారా? ముఖ్యమంత్రి గారు హోంమంత్రి కావచ్చు, విద్యాశాఖ కావచ్చు, మున్సిపల్ వారే చూస్తూ ఉన్నారు. వారి శాఖ సంబంధించి ఇప్పటికి బోలెడన్ని సార్లు సమీక్ష సమావేశాలు చేశారు. ఏనాడైనా విద్యా వైద్యాన్ని కేసీఆర్ గారు పడుచుకున్న పాపాన పోలేదు. అందుకే తెలంగాణ అంధకారమైంది. కాబట్టి ప్రజాప్రభుత్వంలో యూనివర్సిటీ భవిష్యత్తు మొత్తం పూర్తిగా మారిపోయిందంటారా? మరి 1,000 కోట్ల రూపాయలు శాంక్షన్ చేశారు కదా. శాంక్షన్ అయినది కానీ ఇంకా పాపం విద్యార్థులు పురుగులు పడ్డ అన్నం తినలేకపోతున్నామని చెప్పేసి ఇప్పుడు ఇంకా కూడా ధర్నా చేసే పరిస్థితి. ఒకటో రెండో సంఘటనలు తీసుకొచ్చి అది అన్నీ ఎప్పుడు ఈ రోజే కాదు, సమస్యలు అనేది ఎప్పుడు ఉంటాయి, ఏ ఇంట్లో అయినా వస్తుంటాయి. దాని పెద్ద భూతదలో చూపించే ప్రయత్నం బీఆర్ఎస్ పార్టీ నమస్తే టీ న్యూస్ వాళ్ళ ఆయనలో జరగనట్టు. అరే మా ముఖ్యమంత్రి గారు త్రిపుల్ బాసర పోతుంటే అరెస్ట్ చేసిరండి. ఆనాడు విద్యార్థులకు సంబంధించి అదేవిధంగా మెస్సు సంబంధించిన సమస్యలు కావచ్చు. కోట్ల రూపాయల నిధులు కేవలం పేపర్కి మాత్రమే పరిమితమైన, ఇంకా ఓయూలో పాపం నిధులు అడుగు పెట్టలేవు. దానికి సంబంధించిన పనులు ప్రారంభం కాలేదు. మేడం జీవోలు ఇచ్చారు, ముఖ్యమంత్రి గారు సభలో జీవోలు ఇచ్చేసి దానికి సంబంధించిన ప్రణాళికలు కావచ్చు, పవర్ ప్రెజెంటేషన్ చేసిరు. దానిలో భాగంగా మొత్తం యూనివర్సిటీ చూసుకుంటుంది. ఎందుకంటే అటానమస్ బాడీ యూనివర్సిటీ అనేది వాళ్ళ సంబంధించిన వర్క్లో సంబంధించినటువంటి దానికి అంచనాలు ఉంటాయి, రకరకాల టెండర్ ప్రాసెస్ ఉంటాయి, తర్వాత దానికి సంబంధించిన ఎలిజిబిలిటీ ప్రక్రియలు ఉంటాయి. ఇవన్నీ చాలా ఉంటాయి కదా. ఎమ్మటే ఇట్లా జీవో లేని అట్లా పనులు అయ్యేటట్టు ఉండదు కదా. కాబట్టి దానికి సంబంధించినట్టు ఎలిజిబిలిటీ కంపెనీని గ్లోబల్ టెండర్లు పిలవాలి, దానికి సంబంధించిన విధి విధానాలు తయారు చేయాలి, రకరకాలు ఉంటాయి. కాబట్టి ప్రాసెస్లు భాగంగా కొంత లేట్ అవుతుండదు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ఏదైతే 1,000 కోట్ల రూపాయలు ఇస్తానని చెప్పినా 1,000 కోట్ల రూపాయలు ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగాన్ని గాడిలో పెట్టే ప్రయత్నంలో భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. కాబట్టి ముఖ్యమంత్రి గారు స్వయాన పర్యవేక్షిస్తూ తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికీ ఎడ్యుకేషన్ కమిషన్, అదే కాకుండా స్పోర్ట్స్ అదేవిధంగా రైతు కమిషన్ ఏర్పాటు చేశారు. అదేవిధంగా స్పోర్ట్స్ యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, ఐటీఐ ప్లేస్ అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్,
తెలంగాణ రాష్ట్ర విద్యారంగాన్ని గాడిలో పెట్టే ప్రయత్నాలు భాగంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది. ఎక్కడ కూడా తెలంగాణ రాష్ట్రంలో అగ్రగామిగా విద్యారంగం ఉండాలి, విద్యారంగం ద్వారా మాత్రమే ప్రజలకు మేలు జరుగుతుంది, విద్యార్థి మేలు జరుగుతుంది. ప్రభుత్వ రంగంతో పాటు ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఆకర్షించాలంటే ఖచ్చితంగా స్కిల్ ట్రైనింగ్ సెంటర్ లాంటివి ఉండాలని చెప్పేసి వస్తున్న మార్పుల ఆధారంగా ఐటీఐ ప్లేస్లో అడ్వాన్స్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చి తెలంగాణ రాష్ట్ర విద్యారంగాన్ని ప్రక్షాళన చేసే ప్రయత్నంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందు పోతుంది. యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కావచ్చు, అదే కాకుండా ప్రభుత్వం ఇన్ని చేస్తుంది, ఎంప్లాయ్మెంట్ కావచ్చు లేదంటే ఎడ్యుకేషన్ పర్పస్. సో సర్వే రిపోర్ట్లో చూస్తే ఇంకా గత ప్రభుత్వం చేసిన వీహబ్ గురించి, టీహబ్ గురించి ఎందుకు ప్రస్తావన ఉంది? అండ్ రైజింగ్ తెలంగాణ, రైజింగ్ హైదరాబాద్ అనే దానికి సంబంధించి ఎక్కడ ఏ ప్రస్తావన, ఒక చిన్న వర్డ్ కూడా లేకుండా ఉంది. మేము వాళ్ళు ఏం తీసుకురనే పారామీటర్ మనకు అనవసరం. ఎందుకంటే 20 సంవత్సరాల మాస్టర్ ప్లాన్తో ముందు పోవాలని చెప్పేసి ఆనంద్ మహేంద్ర గారు, మీరు చూడండి, ఏ ప్రభుత్వం అయినా ఏ టౌన్ అయినా పట్టణీకరణ పెరుగుతూ ఉంది. డెవలప్మెంట్ దిశగా తెలంగాణ, మీరు అన్నట్టు డెవలప్మెంట్ దిశగా తెలంగాణ అడుగులు వేస్తున్నప్పుడు సో అప్రిసియేషన్స్ కావచ్చు లేదంటే తీసుకుంటున్న ప్రోగ్రామ్స్ వల్ల జీడిపి రేట్కి సంబంధించి కావచ్చు ఏదో ఒక చిన్న ప్రస్తావన ఎక్కడో వచ్చింది కదా. మహిళలకు సంబంధించి దేశంలో ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో అద్భుతంగా మహిళా స్టాళ్ళు కావచ్చు, ఇంద్రమ్మ శక్తి భవనాలు కావచ్చు అన్నింటినీ ప్రశంసించింది. పెట్రోల్ బంకులు కావచ్చు, సోలార్ విద్యుత్తులో భాగస్వామ్యం చేసు కావచ్చు, యూనిఫామ్లలో మహిళా సంఘాలను భాగస్వామ్యం చేసు కావచ్చు, సమ్మక్క సారక్క దగ్గర 500 స్టాళ్ళు కేటాయించు కావచ్చు. తెలంగాణ రాష్ట్రంలో శిల్పారామంలో అన్ని మహిళలకు స్టాల్ ఇచ్చిన పరిస్థితి. 26,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు, 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేసే లక్ష్యంతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుందని చెప్పి చాలా ప్రశంసించారు. ఆ వర్డ్ అయితే వచ్చింది అక్కడ. సరే, మిగతా అంశాలు నేను చూడలేదు, కానీ ఇదైతే వచ్చేసింది. అదే కాక డ్యామ్ షేఫ్ట్ అథారిటీ సంబంధించి ఒకరికి ఇచ్చారు. అదే కాకుండా ఏ టౌన్ అయినా పట్టణీకరణ పెరుగుతూ ఉంది. ఇప్పటికే జీడిపి 65% పట్టణాల ద్వారా వస్తూ ఉంది. కాబట్టి 20 సంవత్సరాల మాస్టర్ ప్లాన్తో ముందుకు పోవాలని చెప్తేనే తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం 2047 విజన్ లక్ష్యంతో ముందుకు పోతాం. దానిలో భాగంగా గ్లోబల్ సబ్మిట్ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకొని తెలంగాణ రాష్ట్రంలో ప్యూరు రేరు ఏ విధంగా ఉండాలని చెప్పి తెలంగాణ రాష్ట్రం చాలా స్పష్టంగా ప్రకటించాం. అదే కాకుండా 24 అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ కూడా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు చేసుకొని పట్టణీకరణ గ్రామాల అనుసంధానం చేసే ప్రయత్నంలో ప్రభుత్వం ముందుకు పోతుంది. దానిలో భాగంగానే డ్రై పోర్ట్ కావచ్చు, ఫుడ్ సిటీ నిర్మాణం కావచ్చు, త్రిబుల్ కావచ్చు, త్రిబుల్ రైల్ రింగ్ కావచ్చు, త్రిబుల్ వాటర్ రింగ్ కావచ్చు, త్రిబుల్ సంబంధించినటువంటి ఏదైతే అది ట్రాఫిక్ సంబంధించిన కావచ్చు, మెట్రోకి సంబంధించిన అనుసంధానం, మెట్రో 2, 3 అదే ఎక్స్టెండ్ చేసే ప్రయత్నంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతుంది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ 70% ఉండాలని చెప్పి ప్రభుత్వం అన్ని చెప్తున్నారు, కానీ ఎక్కడ కూడా సర్వే రిపోర్ట్లో ఎక్కడా లేదు. ఎందుకు చెప్పినా కదా, కేంద్ర ప్రభుత్వం వాళ్ళు ఏ పారామీటర్లు తీసుకుని ఎట్లా చేసారో తెలియదు, చెప్తా ఉన్నాం కదా. ఇప్పుడు మహిళలకు సంబంధించిన అంశం చాలా స్పష్టంగా ఎకనామిక్ సర్వేలో మెన్షన్ చేశారు. పట్టణాలకు సంబంధించిన మెన్షన్ చేసిన దానిలో 2047 లక్ష్యంతో మేము ముందుకు పోతా ఉన్నాం. తర్వాత ఇంకా కొన్ని అంటే కేసీఆర్ గారు వీహబ్ టీహబ్ దాని ద్వారా జరిగింది ఏమున్నది? తెలంగాణ రాష్ట్రంలో మేము వచ్చిన తర్వాత చూస్తా ఉన్నాం, టీహబ్ వీహబ్ ఉన్నది కరెక్ట్. దాని ద్వారా ఏం మేలు జరిగింది? మరి గతంలో కేసీఆర్ గారు పెట్టి వదిలేసారు అంతే తప్ప. వదిలేసిన దాన్ని మళ్ళీ ఒక సర్వే రిపోర్ట్ లో ప్రస్తావించడం అంటే ఒక వేస్ట్ ఆఫ్ నాన్ సెన్స్ కింద అయితే తీసుకోవాలి. వాళ్ళు ఏ పారామీటర్లు పెట్టుకో తెలియదు. తెలంగాణ రాష్ట్రంలో ఐటీ ఎక్స్పోర్ట్ మీద కూడా మీరు చూడండి, గతంలో కన్నా ఇప్పుడు ఐటీ ఎక్స్పోర్ట్ పెరిగినాయి. సో ఇంత అభివృద్ధి చెందుతుంది మీరు అన్న విషయాల్లో ప్రతిదీ కూడా అట్లీస్ట్ అందులో ఎంతో కొంతైనా ప్రస్తావించే పరిస్థితి కనిపించేదేమో, కానీ ఎందుకు ఇక్కడ ఏమున్నది మేడం అంటే కేంద్ర ప్రభుత్వం కూడా తెలంగాణ ఇప్పుడు హైదరాబాద్ 4వ డెవలప్మెంట్ అయ్యే పట్టణాల్లో 4వ స్థానంలో ఉంది హైదరాబాద్. అదే కాక హైదరాబాద్ సంబంధించిన మైగ్రేషన్స్ పెరుగుతూ ఉన్నాయి. దాని తగ్గట్టే మౌలిక వసతులు కూడా పెంపొందించాలని చెప్పి ప్రభుత్వం భావించి ఆ దిశ కూడా అడుగులు పడుతూ ఉన్నాయి. దానిలో భాగంగా కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తలేదు. ఇవన్నీ మెన్షన్ చేసి కేంద్రం మళ్ళీ రాష్ట్రాలకు పైసలు ఇవ్వాలా, ఇవ్వకపోతే కాంగ్రెస్ పార్టీ గలాట క్రియేట్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వ సహకారం తెలంగాణకు శూన్యం. ఎందుకంటే మీరు చూస్తాం, బీహార్కు 58,000 కోట్లు ఇచ్చారు, ఆంధ్రకు 1,00,000 కోట్లు ఇచ్చారు. మన మెట్రో కూడా 50-50 భరించమని చెప్పి మేము కూడా రాసినాం. దాదాపు 140,000 కోట్ల రూపాయలు సంబంధించినటువంటి ఏదైనా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గురించి కావచ్చు లేదంటే ప్రాజెక్టుల గురించి ప్రస్తావిస్తే డబ్బులు ఇవ్వాల్సి వస్తుంది అని మాత్రమే నిర్మలా సీతారామన్ ఆ సర్వే రిపోర్ట్లో కాంగ్రెస్ పేరు కావచ్చు, చేస్తున్న అభివృద్ధి పనుల గురించి కావచ్చు ఎక్కడ కూడా మెన్షన్ చేయలేదంటారు. మరి అంతేగా మేడం, ఇప్పుడు చూడండి తెలంగాణ రాష్ట్ర మహిళలకు సంబంధించి ఎందుకు మీరు మహిళలకు సంబంధించి ఇచ్చింది ఏమీ లేదు. మా ప్రభుత్వం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలే, ఉచిత బస్సు ప్రయాణం కావచ్చు. మీరు చూడండి, మహిళల కోసం ఏ రాష్ట్రంలో చేయని విధంగా తెలంగాణ రాష్ట్రంలో. సో ఇక్కడ రాష్ట్రాల గురించి కాదు, మనం ఆ సర్వే రిపోర్ట్ గురించి మాట్లాడదాం. సో సర్వే రిపోర్ట్ లో మెన్షన్ చేయకపోవడానికి కారణం ఏందంటారు? ఒక్క మాటలో చెప్పండి. లేదు మేడం, 4-5 అంశాలే తీసుకున్నారు వాళ్ళు తీసుకున్న పారామీటర్లు ఐటీ సంబంధించి ఒకటి, మహిళలకు సంబంధించి ఒకటి, ఇరిగేషన్ సంబంధించి ఒక 4-5 ఫ్యాక్టర్స్ మాత్రం తీసుకున్నాయి. అవే కాకుండా తెలంగాణ రాష్ట్రం చాలా చేసినాం కదా, కాబట్టి ఆ అంశాలు వాళ్ళు కనపడకపోయి ఉండొచ్చు. దేశవ్యాప్తంగా సర్వే కాబట్టి తెలంగాణ చిన్నగా అనిపించి ఉండొచ్చు కూడా. కాబట్టి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు మొండి వైఖరి చూపిస్తూ ఉంది. తెలంగాణ మీద ఫోకస్ పెడితే ఎక్కడ వాళ్ళు నిధులు అడుగుతారో. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా 8 మంది ఎంపీలు, 8 మంది ఎమ్మెల్యేలు, 3 ఎమ్మెల్సీలు, 2 రాజ్యసభ, 2 కేంద్ర మంత్రులు భారతీయ జనతా పార్టీకి
ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం మీద తెలంగాణ ప్రభుత్వం ఒత్తిడి చేస్తూ ఉంది. బీహార్కి 59,000 కోట్లు ఇచ్చారు, ఆంధ్రాకి 1,00,000 కోట్లు ఇచ్చారు, లక్నో మెట్రో విస్తరణకు 50% భరిస్తే మరి మా మెట్రో విస్తరణ ఏంది, మా డ్రై పోర్ట్ ఏంది, విభజన హామీలు ఏంది, ఏమవుతుందని చెప్పి కేంద్రాన్ని మేము ప్రతిసారి అడుగుతా ఉన్నాం. కాబట్టి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్రం మీద పోరాటం చేసే దాంట్లో ప్రతిపక్ష పార్టీలకు సంబంధించి నెంబర్ 1 ఉన్నారు. కాబట్టి తెలంగాణ అంశాలు ఎక్కువ ప్రస్తావిస్తే మళ్ళీ చాలా ఇవ్వాల్సి వస్తుందని చెప్పి కేంద్ర ప్రభుత్వం మెన్షన్ చేయకపోవచ్చు అని చెప్పి భావిస్తా ఉన్నాం. సో రేపు బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. సో దానిపైన తెలంగాణకి ఏమైనా హోప్స్? మేడం ఇప్పటికీ మేము చెప్తా ఉన్నాం కదా, మాకు కావాల్సింది ఏదో చాలా స్పష్టంగా. గతంలో కేసీఆర్ గారు 9 సంవత్సరాల కాలం పాటు కేంద్రంలో భారతీయ జనతా పార్టీ మద్దతు ఇచ్చిండు. 1 కాదు 2 కాదు, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, రాజ్యసభ వైస్ చైర్మన్, రైతు నల్ల చట్టాలు, డిమానిటేషన్, 370 ఆర్టికల్ అన్నిటి మద్దతు. కానీ విభజన హామీలు పరిష్కారం చేసుకోలేకపోయిండు. తెలంగాణ రాష్ట్రం 7 మండలాలు ఆంధ్రప్రదేశ్ పట్టించుకోలేకపోయిండు. అది ఎక్కడికి వస్తుంది, ఐటీఆర్ ప్రాజెక్టు ప్రవేశపెట్టబోతున్న నిర్మలా సీతారామన్ సంబంధించి లాస్ట్ టైం బడ్జెట్ ప్రవేశపెట్టినప్పుడు చూసినాం. తెలంగాణకి ఏమిచ్చారు మీరు, గాడిది గుడ్లు తప్ప అని ఒక గాడిదని ఒక గుడ్డునేసి హైదరాబాద్లో చాలా వరకు ఆ ఫ్లెక్సీలు చూసాం. ఇప్పుడు కూడా అదే చెప్తాం మేము. 1,40,000 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి మాకు మూసీకి సంబంధించి నిధులు అడిగాం 6,000 కోట్ల రూపాయలు. మీరు గంగా నదిని, యమునా నది, సబర్మతి ప్రక్షాళన చేసుకుని మేము మూసిని ప్రక్షాళన చేసుకుని మాకు నిధులే అని చెప్పి అడిగితే గతంలో ఇవ్వలేదు, ఇప్పుడు ఏం చేస్తారో చూడాలి. అదేవిధంగా RRR సంబంధించినటువంటి నిధులు అడిగినాం. ల్యాండ్ పూలింగ్లో కేంద్ర ప్రభుత్వం 50, రాష్ట్ర ప్రభుత్వం 50 కాబట్టి దానికి సంబంధించి అడిగినాం. డ్రై పోర్ట్ నిర్మాణానికి నిధులు అడిగినాం. అమరావతి అదేవిధంగా పోర్టులతో అనుసంధానం చేయడం కోసం 16 లైన్ల రోడ్డుకు సంబంధించిన నిధులు అడిగినాం. అదే కాకుండా 4 సిటీ నిర్మాణానికి నిధులు అడిగినాం. కాబట్టి ప్రత్యేక నిధులు, అదే మెట్రో సంబంధించి విస్తరించుకుంటాం, కేంద్రం 50% భరించని చెప్పేసి అడిగినాం. మొత్తం కలిసి 1,40,000 కోట్ల సంబంధించిన DPRలు కేంద్రంలో మంత్రులకు సబ్మిట్ చేసినాం. ఈసారైనా మరి సౌత్ తల్లి ప్రేమ చూపిస్తుందా లేకపోతే నిజమైన ప్రేమ చూపిస్తే చూడాలి. ఎందుకంటే గతంలో గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నరేంద్ర మోడీ గారు, ఆనాడు అది మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రి ఉన్నప్పుడు రాష్ట్రాలకు 50% కేంద్రం వాటా ఇవ్వాలి అదే అని చెప్పినటువంటి నరేంద్ర మోడీ గారు వారు ప్రధానమంత్రి అయిన తర్వాత రాష్ట్రాలకు 42%, అందులో 1% కేంద్ర పాలిత ప్రాంతానికి పోతే 41% ఇవ్వాలి. కానీ తెలంగాణ రాష్ట్రం నుంచి ₹1 పోతే వచ్చేది 38 పైసలు మాత్రమే. మా పైసలు ఇంకా 3 పైసలు మీ దగ్గర పెండి ఉన్నాయి, అదనంగా ఒక్క అనా పైస కూడా ఇవ్వని పరిస్థితి. అదే కాకుండా పోలవరం బడ్జెట్ ఏమైనా హోప్ఫుల్ గా అనిపిస్తుందా మరి? మాకైతే అనుమానం. ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం ఎందుకు ఎలక్షన్లు వస్తున్న రాష్ట్రాలకు మాత్రమే అత్యధికంగా నిధులు ఇస్తూ ఉన్నారు. పోయినసారి బడ్జెట్లో బీహార్కు మకానా బోర్డు ఇచ్చారు, భారీ ఇరిగేషన్ ప్రాజెక్టులకు నిధులు ఇచ్చారు, అదేవిధంగా పాట్నా ఎయిర్పోర్ట్ విస్తరణ నిధులు ఇచ్చారు. మహిళలకు సంబంధించినటువంటి వరల్డ్ బ్యాంక్ అప్పు తీసుకొచ్చి కూడా మహిళలకు అకౌంట్లో ₹10,000 ఇచ్చి అక్కడ ప్రభుత్వాన్ని తెచ్చుకున్న పరిస్థితి మనం చూసినాం. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎలక్షన్లు వస్తున్న రాష్ట్రాలకు ఒక విధంగా, ఎలక్షన్ రాని రాష్ట్రాలకు ఒక విధంగా వ్యవహరిస్తూ ఉంది. ఈసారి మరి పశ్చిమ బెంగాల్ సైడ్ ఎలక్షన్లు ఉన్నాయి, అస్సాంలో ఎలక్షన్లు ఉన్నాయి, కాబట్టి ఆ దిశ కూడా అడుగులు తీసుకుపెట్టుకోవచ్చు. అదే కాకుండా కేంద్రంలో ఉన్నటువంటి కేంద్ర మంత్రులు తెలంగాణ రాష్ట్రానికి ఎలాంటి సాయం అందిస్తలేరు. మరి మీరన్న సాయం తెప్పించని చెప్పి కిషన్ రెడ్డి గారిని, బండి సంజయ్ గారిని అన్నా కూడా కనీసం నవోదయ స్కూల్ అడిగితే నవోదయ స్కూల్ రాని పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. సైనిక స్కూల్ కావాలని చెప్పి అడిగినాం, తర్వాత నవోదయ స్కూల్ అడిగినాం. ఏం హోప్స్ ఉన్నాయి? మేము కావాల్సిన అడిగినాం, సాయం చేస్తారా లేదా చూడాల్సిన అవసరం ఉంది. గతంలో మాత్రం 2 సార్లు అడిగినా కూడా సాయం చేయని పరిస్థితి మనం చూసినాం. ప్రతిసారి అడుగుతూనే ఉన్న సాయం, కేంద్ర సాయం కావాలి, కేంద్ర ప్రత్యేక సాయం చేయండి. తెలంగాణ సంబంధించి విభజన హామీల్లో ఉన్నటువంటి విభజన హామీలు కావచ్చు, అదేవిధంగా పోర్టులు కావచ్చు, ఎయిర్పోర్ట్లు కావచ్చు. ఎయిర్పోర్ట్ సంబంధించి 4 ఎయిర్పోర్ట్లు అయినాయి. మరి ఈసారి మరి బడ్జెట్లో ఎన్ని నిధులు కేటాయిస్తారో చూడాల్సిన అవసరం ఉంది. సో ఇది ఒక పక్క సిట్ విచారణకి కేసీఆర్ హాజరవుతారా లేదా అనేది ఒక హాట్ టాపిక్గా ఉంది. సో దానికి సంబంధించి కేసీఆర్ తరఫున న్యాయవాది మాత్రం CRPC 160 నోటీస్ చెల్లదు, అండ్ దాంతోపాటు ప్రిమిసిస్ సంబంధించి కూడా పెట్టే నిబంధనలు కూడా వర్తించవు అంటూ ఒక వాదన వినిపిస్తున్నారు. కానీ సిట్ అధికారులు మాత్రం రేపు ఖచ్చితంగా నందినగర్ ఇంట్లో సిట్ విచారణ కొనసాగుతుంది, రావాల్సిందే అంటూ కూడా హుకుం జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ఇంకోవైపు బడ్జెట్ కూడా రేపు ఉండబోతుంది. సో అందరి ఆశలు బడ్జెట్ వైపే. అండ్ తెలంగాణకు సంబంధించిన సర్వే రిపోర్ట్ అభివృద్ధి గురించి కావచ్చు, దేశంలో GDPకి సంబంధించిన విషయాలు ప్రస్తావించినప్పుడు సో తెలంగాణ ప్రజల ఆశలు కూడా బడ్జెట్ పైన ఉన్నాయి. సో ఎంతో కొంత తెలంగాణకు కూడా ప్రత్యేక నిధులు కావచ్చు, లేదంటే ప్రాజెక్టులు కూడా ఓకే అవుతాయేమో అనే ఆశలు ఉన్నాయి. సో మరి రేపు నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ తెలంగాణకి నిజంగానే ఆశాజనకంగా ఉంటుందా, లేదంటే గతసారి ప్రవేశపెట్టిన బడ్జెట్ లాగే ఉండబోతుందా అనేది చూద్దాం.